Hi guys, welcome to my channel. This is Vijay. You're watching Vijay Jobs. Guys, latest గా మనకి కాన్సన్ట్రేషన్ అయితే మల్టిపుల్ లొకేషన్స్ కు మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే హైరింగ్ అయితే అవుతుంది. అండ్ దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని కంప్లీట్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు మీరు మనకు ఛానల్కి ఫస్ట్ వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి గైస్. చూడండి గైస్, మనకు వీడియోస్ నియర్లీ 50% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి గైస్, అది మీకు బెనిఫిట్, మాకు బెనిఫిట్ అవుతుంది, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ మీకు కూడా టైం జాబ్ రేట్స్ అని వస్తూ ఉంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ దాంతోపాటు మనకు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఏం జాబ్ కోసం తెలుసుకోవాలనుకుంటే దానికోసం కామెంట్ చేయండి, దానికోసం వీడియో చేస్తాను గైస్. చెప్పాను గైస్, మనకి కాన్సన్ట్రేషన్స్ అని లొకేషన్ చూసుకుంటే మనకి హైదరాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి, వైజాగ్ అండ్ ఫైనల్ తమిళనాడు. ఎవరికైతే ఇంగ్లీష్తో పాటు ఒక రీజనల్ లాంగ్వేజ్ వస్తారు, లైక్ తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడ కానీ ఈ 3 లాంగ్వేజెస్ వస్తే చాలు. అండ్ దాంతోపాటు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎవరికైతే బెటర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లైక్ టైపింగ్ బాగా వచ్చి ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్, ఎక్సెల్ వచ్చిందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ గైస్. నేనైతే ఒక ఎవరి అప్లికేషన్స్ అండ్ ఎవరి లొకేషన్ లింక్ అయితే మనకు వీడియో డిస్క్రిప్షన్ అయితే పెడుతున్నాను. దాంతోపాటు మనకు ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి గైస్, వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు టైం టు జాబ్ రేట్స్ వస్తుంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. చూడండి గైస్, నేను ప్రజెంట్ అయితే బెంగళూరు లొకేషన్ చూపిస్తున్నాను. ఎలాగ అప్లై చేయాలని 4కి సేమ్ అవుతా గైస్, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ అప్లై చేసుకోండి. చూసారు, రిప్రజెంటేటివ్ అండ్ ఆపరేషన్స్ అని టూ రోల్స్ అయితే అవుతున్నాయి. వాయిస్ అండ్ నాన్ వాయిస్, టోటల్ 4 రోల్స్ అవి మనకి. అడ్వైజరీ వాయిస్, అడ్వైజరీ నాన్ వాయిస్, కస్టమర్ సర్వీస్ వాయిస్ అండ్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్ అని మొత్తం 4 రోల్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయండి. స్టార్టింగ్ మీద అయితే క్లిక్ చేయడం ఒక పేజ్కి వెళ్తుంది. చూడండి గైస్, మీరైతే మన ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఎందుకంటే మీకు టైం జాబ్ బిడ్స్ అని వస్తూ ఉంటాయి, ఏది మిస్ అవ్వకుండా ఉంటారు మీరు కూడా. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది గైస్. అండ్ మీ యొక్క రెజ్యూమ్లో కూడా క్లియర్ యాడ్ చేయండి. అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నది, దాంతోపాటు ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అండ్ గుడ్ లెర్నబిలిటీ పవర్స్ ఇవన్నీ స్కిల్స్ యాడ్ చేయండి. స్టార్టింగ్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఒక డీటెయిల్స్ అని ఆటోమేటిక్గా ఫిల్ చేయండి మీరే. చూడండి, రెజ్యూమ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు రెజ్యూమ్ ఆటోమేటిక్ మీ యొక్క డేటా అయితే ఆటోమేటిక్గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకేదైనా ఫిల్ అవ్వలేదు అనుకో అది మీరే ఫిల్ చేయండి. డీటెయిల్స్ ఫిల్ చేసిన తప్పైతే ఫిల్ చేయండి కదా, ఎందుకంటే మీరు అప్లై చేసిన వితిన్ 2 to 3 minutesలో మీకు అసెస్మెంట్ లింక్ అయితే వస్తుంది. మీరు ఏమైనా తప్పుగా ఫిల్ చేసినా, మీరు తప్పుగా ఎంటర్ చేసినా మీకు అసెస్మెంట్ లింక్ అయితే మీకు రాకుండా, అంటే మీరు తప్పుగా ఎంటర్ చేసిన వాటికి వెళ్ళిపోతుంది. అందుకే మీరు ఫిల్ చేసిన ముందు అయితే మాత్రం మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయి వితిన్ 5 minutesలో మీకు అసెస్మెంట్ లింక్ అయితే వస్తుంది. అసెస్మెంట్లో మీరు బాగా అటెంప్ట్ చేసి అంటే అసెస్మెంట్ షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ డైరెక్ట్ హెచ్ఆర్ ఉంటుంది మీకు. ఆ తర్వాత 2 rounds మీరు డైరెక్ట్గా బాగా అటెండ్ చేస్తే మీరు జాబ్ అయితే గ్యారంటీ వస్తుంది. ఇక్కడ చూసారు మీరు, అంటే మీకు జాబ్ కోసం ఎలా తెలిసిందంటే సోషల్ మీడియా చూడండి, అంటే సోర్స్ ఏంటి చూడండి. టెలిగ్రామ్, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ కొట్టండి. ఇక్కడ ఎస్ఎం కొట్టండి, ఎందుకంటే మీకు కాన్సన్ట్రేషన్ ఫర్దర్ నోటిఫికేషన్ వస్తే మీకు వాట్సాప్లో అప్డేట్ వస్తుందని. వద్దు మాకు అవసరం లేదంటే నో పెట్టండి. ఇక్కడ మెయిల్, మీకు నోటిఫికేషన్ మెయిల్కి రావాలంటే ఎస్ఎం పెట్టండి. వద్దు మాకు ఏ నోటిఫికేషన్ అవుతుంది నో పెట్టండి, నో ఇష్యూ. నెక్స్ట్ టైం క్లిక్ చేయండి. వెంటనే చూసారు, నెక్స్ట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. చూసారా, కంగ్రాచులేషన్స్ మేకింగ్ యూ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ది రిప్రజెంటేటివ్ అసోసియేషన్. సేమ్ అదే విధంగా ఇది ప్రాసెస్ చూడండి హైదరాబాద్ కూడా. మీరైతే మాత్రం మీ రెజ్యూమ్ ప్రతి నోటిఫికేషన్ ప్రతి ఒక్క జాబ్ కోసం అయితే ఇండివిజువల్ రెడీ చేసి అన్నిటికీ ఒకటే వాడద్దు. అన్నిటికీ ఒకటే వాడితే ఏమవుతుందంటే దానికి మ్యాచ్ అవ్వదు, కాబట్టి మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. సో స్టార్టింగ్ ఎందరిలాగే సేమ్ మై ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్ కొన్ని బేసిక్ ఉంటాయి. అంటే లైక్ ఎలాగంటే మీ యొక్క జనరేట్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఆ తర్వాత వాలంటరీ డిస్క్లోజర్, అంటే మీరు పెట్టిందంటే ఓకే రైటే కదా, మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా జస్ట్ ఒక వాలంటరీ డిస్క్లోజర్ మీద మనం టిక్ మార్క్ చేసి సరిపోతుంది. ఫైనల్ రివ్యూ అంతా సబ్మిట్ చేసి కానీ మనకి ఏదో పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన 5 minutesలో మీకు మెయిల్గా అయితే మీకు మెసేజ్ వస్తుంది. మీరు పెట్టుకున్న రోజులకి మీకు అసెస్మెంట్ లింక్ అయితే గైస్. దట్స్ ఇట్ గైస్, ఆల్ ది బెస్ట్.